పల్లెల్లో రోగులకు 104 సంచార వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఆరోగ్య రథం పేరుతో కొన్ని నమూనా వాహనాలను సిద్ధం చేసింది. దీని ద్వారా 47 రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు రోగుల ఆరోగ్యం నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి నుంచి అనుమతి వచ్చిన వెంటనే వీటి సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలో 104 మొబైల్ మెడికల్ యూనిట్లు 936 వరకు ఉన్నాయి. వీటిలో 23 వాహనాలకు మేజర్ మరమ్మతులు, 913 వాహనాలకు మైనర్ మరమ్మతులు చేయించాల్సి ఉంది. దీనికి తోడు ఒక్కో వాహనం నెలకు కేవలం 2 సార్లే గ్రామాలకు వెళ్తుండడంతో అందరికీ వైద్య సేవలు సాధ్యపడడం లేదు. ఫలితంగా కొందరు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. ఆరోగ్య రథంలో వైద్య బృందంతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లను కూడా క్షేత్రస్థాయికి పంపిస్తారు. వారు నమూనాలు సేకరించి పిహెచ్సి, సిహెచ్సిలో పరీక్షల అనంతరం ఫలితాలు రోగులకు చేర్చేలా ఏర్పాటు చేస్తారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా సెప్టెంబర్ 1 నుంచి చేపట్టిన కార్యక్రమాన్ని భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.